తదుపరి మహిమ పవిత్రమైన విభూది మేఘమును సృష్టించుట. ఒకరోజు శ్రీ దత్తస్వామి శ్రీ సిబికే మూర్తి గారి ఇంట్లో సత్సంగమును నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో శ్రీ దత్తస్వామి పవిత్రమైన విభూది సువాసనను ప్రసరింపచేసినారు. ఆ విభూది సువాసన శ్రీ సిబికే మూర్తి గారి ఇంటి నిండా వ్యాపించుటయే కాక అధికమైన సాంద్రతతో వెలువడిన సువాసన ఆ వీధిలోనికి కూడా వ్యాపించినది. ఆ వీధిలో ప్రయాణిస్తున్న ఇతరులు కూడా ఆ సువాసనను ఆస్వాదించి చాలా ఆశ్చర్యమునకు గురి అయినారు. శ్రీ సిబికే మూర్తి గారి ఇంట్లోకి వారు ప్రవేశించి ఈ విభూది సువాసనను గురించి వారి కుటుంబ సభ్యులను విచారించినారు. అజయ్ కూడా ఆ వీధిలోనే నివసించేవాడు. ఆ సమయంలో అజయ్ వారింట్లో లేడు. సాయంత్రము అజయ్ తిరిగి వచ్చి ఈ విషయమును గురించి విన్నప్పుడు ఆ సువాసనను ఆస్వాదించుటకు తనకు అవకాశము కలగలేదని, తాను దురదృష్టవంతుడనని చాలా బాధపడినాడు. శ్రీ దత్తస్వామి అతనితో, మీరు శివునికి గొప్ప భక్తుడు, ఒక గొప్ప మహిమతో పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారు అని చెప్పినారు. దీని తర్వాత అజయ్ మార్కెట్లో ఒక పని నిమిత్తము తన బైక్ మీద బయలుదేరి వెళ్ళినాడు. అతని మార్గమధ్యములో పవిత్రమైన విభూది యొక్క దట్టమైన మేఘము అతని తల చుట్టూ ఒక వలయాకారములో వెర్లుపూల్లాగా ఏర్పడినది. అంతేకాక అనూహ్యమైన విధముగా సువాసనలను వెదజల్లుచున్నది. ఆ సువాసనను గురించి ఎంత వివరించినా అది తక్కువే అవుతుంది అనుటలో అతిశయోక్తి లేదు. అజయ్ తన బైకును రోడ్డు ప్రక్కన ఆపివేసి ఆ విభూది మేఘమును, దాని నుండి వెలువడుచున్న విభూది సువాసనను ఆస్వాదించుట ప్రారంభించినాడు. ఆ సమయములో ఆనందములో బిగ్గరగా నవ్వుకొనుచున్న అజయ్ని ఆ రోడ్డు మీద వెళ్ళే ఇతరులు ఆశ్చర్యముతో చూసినారు. ఒక గంట తర్వాత అతను తిరిగి వచ్చి భక్తులందరికీ ఈ మహిమను గురించి వివరించినాడు. శ్రీ దత్తస్వామి మాట్లాడుతూ, శివుని తాండవ సమయములో వారి శరీరము నుండి జారిపడిన పవిత్రమైన విభూది మీ తల చుట్టూ వలయాకారములో ఏర్పడినది. వివరించుటకు వీలు కాని అటువంటి సువాసనకు ఇదే కారణము. మేము సువాసనను మాత్రమే ఆస్వాదించినాము, కానీ మీరు ఆ పవిత్రమైన విభూది సువాసనను ఆస్వాదించుటయే కాక ఆ విభూది మేఘమును మీ కళ్ళతో చూడగలిగినారు. మీరు 2 విధములుగా అనుగ్రహించబడినారు అని చెప్పినారు. ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. పరమాత్మ అనుగ్రహమును, దయను పొందుటకు ఒకరు తొందరపడకూడదు. పరమాత్మ ప్రణాళిక ప్రకారం ఒక నిర్దిష్టమైన సమయంలో ప్రతి భక్తునికి వారి అర్హతను అనుసరించి ఫలములను అనుగ్రహిస్తారు. మరొక భక్తునికి పరమాత్మ తమ సేవా ఫలమును అనుగ్రహించుట మీరు చూసినను, మీరు ప్రతిఫలాపేక్ష రహితముగా పరమాత్మకు చేయు మీ ఆచరణాత్మకమైన సేవను కొనసాగించవలెను. మీకు మీరు చేసిన సేవలకు ప్రతిఫలము ఇవ్వబడలేదని మీరు నిరుత్సాహపడవలసిన అవసరము లేదు. కేవలము తోటి మానవుడైన యజమాని ఇట్లు మరచిపోవుట జరగవచ్చు, కానీ పరమాత్మయే తన నిజమైన యజమానిగా భావించి సేవించిన ఎడల పరమాత్మ ఎట్టి పరిస్థితులలోనూ ఆ సేవలను మరచిపోవుట జరగదు. అటువంటి వారికి పరమాత్మ ఇంకా గొప్ప ఫలమును తమ ప్రణాళిక ప్రకారము నిర్దిష్టమైన సమయంలో అందించవచ్చు. ఇక్కడ అజయ్కు పవిత్రమైన విభూది సువాసనను ఆస్వాదించుటతో పాటు ఆ విభూది మేఘం యొక్క దర్శనము కూడా లభించుట అను అధికమైన ఫలమును పరమాత్మ అనుగ్రహించినారు. శంకరాచార్యుల వారు చెప్పిన విధముగా పరమాత్మ సేవలో మొదటగా ఉండవలసినది శమము. శమము అనగా సహనము. మీరు ప్రతిఫలాపేక్షారహితముగా సేవ చేసినప్పుడు
సహనము అనునది దాని సహజ పరిణామము. కానీ అజయ్ వంటి స్వచ్ఛమైన భక్తుని విషయంలో ఈ తొందరపాటు భావన అతని భక్తి యొక్క తీవ్రతను మాత్రమే సూచిస్తున్నది. నారద భక్తి సూత్రములలో ఉదహరించిన విధముగా పరమ వ్యాకులత అసహనమును సూచిస్తున్నదని శ్రీ దత్తస్వామి చెప్పినారు. తదుపరి మహిమ 3 దివ్య స్వరూపముల దర్శనమును అనుగ్రహించుట. 29/2/2002న ప్రదర్శించిన మహిమ. శ్రీమతి భారతీదేవి గారు నరసరావుపేట పట్టణములో శ్రీ దత్తస్వామికి గొప్ప భక్తురాలు. ఒకరోజు ఆమె శ్రీ దత్తస్వామితో, మీరు ఎల్లప్పుడూ విజయవాడ భక్తులకు మాత్రమే మహిమలను అనుగ్రహిస్తున్నారు. ఇతర ప్రదేశములలో ఉన్న మీ భక్తులు నిజమైన భక్తులు కారని, లేదా మహిమలను దర్శించుటకు అర్హులు కారని దీని అర్థమా అని అడిగినారు. శ్రీ దత్తస్వామి నవ్వి ఆమెకు అత్యంత దివ్యమైన పరిపూర్ణమైన దర్శనమును అనుగ్రహించినారు. ఆ దర్శనమును గురించి శ్రీమతి భారతీదేవి గారి మాటలలోనే, చాలా ప్రకాశవంతమైన కాంతులను వెదజల్లుచు శ్రీ దత్తస్వామి హృదయముపై ఒక శివలింగాకృతి చాలా చిన్న పరిమాణములో దర్శనమిచ్చి క్రమేపీ పరిమాణములో వృద్ధి చెందనారంభించినది. నేను ఒక పెద్ద షాకులో శ్రీ దత్తస్వామి వారి ముఖమును చూడవలెనని అనుకున్నాను. అప్పుడు నా కళ్ళకు దివ్యమైన కాంతులు వెదజల్లుచున్న 2 నిలువు గీతలను దర్శించినాను. ఆ గీతల వలన శ్రీ దత్తస్వామి ముఖము 3గా విభజించబడి 3 దివ్య కాంతులను వెదజల్లుచున్న ముఖములు శ్రీ దత్తస్వామి ముఖములో నాకు దర్శనమిచ్చినాయి. నేను పూర్తిగా మోగబోయినంత పని అయినది. అప్పుడు శ్రీ దత్తస్వామి పాదార విందములకు వంగి నమస్కరించవలెనని నేను భావించినాను. నేను నమస్కరించుటకు ముందే శ్రీ దత్తస్వామి వారి ముఖములో హఠాత్తుగా చాలా ప్రకాశవంతమైన 5 కాంతులను వెదజల్లుచున్న ఒక చక్రము ఊహించుటకు వీలు కాని విధముగా అత్యంత వేగముతో తిరుగుతూ నాకు దర్శనమిచ్చినది. ఆ చక్రము యొక్క అంచు తెలుపు, నీలము, ఎర్రటి వర్ణములను ప్రసరిస్తున్నది. నేను దాదాపు 15 నిమిషముల వరకు నా కన్నులను మూయలేకపోయినాను. ఈ దర్శనములన్నీ కేవలము నా భ్రమ కాదు కదా అని సందేహించినాను. నేను చూస్తున్నదంతయు నిజమా కాదా అని తెలుసుకొనవలెనని ఆ తిరుగుచున్న చక్రములోనికి నా వ్రేలిని పంపి పరీక్షించినాను. అప్పుడు నా వ్రేలికి ఒక పెద్ద విద్యుత్ షాకును అనుభవించినాను. వెనువెంటనే నా వ్రేలిని వెనుకకు తీసుకున్నాను. ఈ సంఘటన జరిగిన తర్వాత అనేక రోజుల వరకు నా వ్రేలు అచేతనముగా మారిపోయి స్పర్శ లేకుండా పోయినది. ఈ చక్రమందు గల పంచవర్ణములు పంచభూతములను సూచిస్తున్నవి. చక్రము ఈ సృష్టిని సూచిస్తున్నది. ఆ చక్రపు అంచునందు గల ఎర్రటి వర్ణము బ్రహ్మదేవుని, నీలివర్ణము విష్ణుమూర్తిని, తెల్లటి వర్ణము ఈశ్వర్నిగా కలిగిన ఈ విశ్వము యొక్క అనంతమైన సరిహద్దు అనగా పరమాత్మను సూచిస్తున్నది అని శ్రీ దత్తస్వామి చెప్పినారు. అనేక దర్శనములుగా కనిపించిన ఈ దర్శనములన్నీ నీకు ఒకే దర్శనములో అనుగ్రహించబడినాయి అని శ్రీ దత్తస్వామి చెప్పినారు. నా జీవితము ధన్యమైనదని నేను విశ్వసిస్తున్నాను అని శ్రీమతి భారతీదేవి గారు భక్తులందరికీ వివరించినారు. ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. ఈ దర్శనము అత్యంత శక్తివంతమైన పరిపూర్ణమైన దర్శనము. ఈ దర్శనములో 3 దివ్య స్వరూపములైన త్రిమూర్తులు, శివలింగాకృతి ద్వారా శివుడు, బ్రహ్మ తేజస్సును ప్రసరించుట ద్వారా బ్రహ్మదేవుడు మరియు విష్ణు చక్రము ద్వారా విష్ణుమూర్తిని దర్శింపచేసిన పరిపూర్ణమైన దర్శనము.
ఇంతటి పరిపూర్ణమైన దర్శనమును అనుగ్రహించినను ఈ దర్శనమును సాధారణమైన భ్రమగా భావించి ఇది నిజమైనదా కాదా అని పరీక్షించదలచి తన వ్రేలిని ఆ చక్రములోనికి పంపినది. ఆమె వ్రేలికి తగిలిన విద్యుద్ఘాతము వలన ఆమె వ్రేలు చాలా రోజుల వరకు స్పర్శ లేకుండా అచేతనముగా ఉండుట వలన ఇట్లు అనుగ్రహించబడిన పరిపూర్ణమైన దర్శనములోని వాస్తవికతను ఆమెను వాస్తవమని ఒప్పించునట్లు చేసినది అని శ్రీ దత్తస్వామి చెప్పినారు.